హరే కృష్ణ. తులసి మహారాణి విశిష్టత. తులసి మహారాణి పొద్దున్నే లేచిన వెంటనే మనం దర్శించుకున్నామంటే విష్ణుమూర్తి యొక్క దర్శనం అవుతుంది. మరి అటువంటి తులసి మహారాణికి ప్రతిరోజు నీళ్లు వడ్డించడం అనేది ముక్కోట దేవతలు కూడా మనం పూజించిన వాళ్ళం అవుతాం. 3 ప్రదక్షిణలు చేస్తాం. ముక్కోటి దేవతలకు కూడా ప్రదక్షిణ అవుతుంది. మరి అటువంటి తులసి మహారాణిని మనము శివాలయంలోని శివుని పైన పెట్టడము, కొన్ని గుళ్ళలోని మాలలుగా వేయడము ఇది అపరాధం అండి. మరి మనం అటువంటి అపరాధం చేయకూడదు. తులసి కృష్ణ యొక్క ప్రేయసి. తులసి కృష్ణ ప్రేయసి నామో నామ. తులసి కృష్ణ ప్రేయసి నామో నామ. రాధా కృష్ణ సేవా పావో హే అభిలాసి. తులసి కృష్ణ ప్రేయసి నామో నామ. ఆ భగవంతుని యొక్క అది దేవుని యొక్క ప్రేయసి. అటువంటి తులసిని తీసుకెళ్ళి మనం ఎక్కడంటే అక్కడ పెట్టకూడదండి. గుళ్ళోని కింద వేస్తారు. దయచేసి ఆ తులసిని తీయండి. మనకి గుళ్ళోని పంతులు తులసి ఇచ్చారంటే మనం ప్రసాదంగా తీసుకోవచ్చు, తర్వాత వేరే వాళ్ళకి ప్రసాదంగా పెట్టవచ్చు. కానీ ఎక్కడంటే అక్కడ పడేయకూడదు, కాలుతో తొక్కకూడదు. ఆ తులసి మహారాన్ని మనము ఆ విధంగా సేవ చేసుకోవడం, తులసి చెట్లను నాటడము, తులసి చెట్లను సంరక్షించడం వలన మనకి ఎటువంటి బాధలు ఉండవు. మరి యమభటులు కూడా భార్య నుంచి మనల్ని రక్ష ఉంటుంది. తులసి మహారాణి కంఠంలో ఉండడం వలన ఎటువంటి చెడు దృష్టి కూడా మన దరిదాపులకు కూడా రాదండి. అటువంటి తులసి మహారాణి మనం ఎక్కడంటే అక్కడ పెడుతున్నాము. అది చాలా పొరపాటు. అది బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా చెప్పబడింది. ఆ రాధారాణి ఆమె పరదేవత. మరి పరదేవత నుంచి వచ్చిన ఎక్స్పాన్స్ శక్తులన్నిటి దగ్గర మనము ఆ తులసి మహారాన్ని పెట్టకూడదు. దయచేసి ఈ పొరపాటు చేయకండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.